దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప వాత్సల్యత మనల్ని మరొకసారి మేల్కొల్పు ప్రార్థన ద్వారా ఐక్యపరచుచుండగా దేవుని యొక్క ఐక్యాత్మను బట్టి మేలైన మనోహరమైన స్థితిని మనము కలిగి వాక్యంలో భాగమవుదాం, ఈ పరిచర్యలో భాగమవుదాం. ఈ వాక్యము మనకు నేర్పించే మాటను బట్టి మన యొక్క స్థితిని, మన యొక్క మార్గాన్ని సరిచేసుకుందాం. ఎందుకంటే మన యొక్క మార్గమే కాదో మన యొక్క నడత కూడా ఈ వాక్యమును బట్టి మార్చబడుతుంటుంది, సరిచేయబడుతుంటుంది. అందుకనే ఈ వాక్యము మీ ముందుకు తీసుకురాబడుతుంది. ప్రతి ఉదయముననే నీ నడత సరిచేయబడితే, నీ మార్గం సరిచేయబడితే, నీ త్రోవ సరిచేయబడితే, నీ ఆలోచన సరిచేయబడితే, నీ యొక్క బుద్ధి సరిచేయబడితే అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తావు. అద్భుతమైన ఫలితాలని నువ్వు చూస్తావు. 119వ కీర్తనలో 9వ వచనంలో చెప్తున్న మాట ఏమిటంటే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అని ప్రశ్న. మొదటి వచనంలో కూడా ప్రశ్న ఉంది, రెండవ వచనంలో కూడా ప్రశ్న ఉంది. అయితే ఆ ప్రశ్నలోనే జవాబు కూడా దాగి ఉంది. ఇక్కడ యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు అంటే యవనస్తుల కోసమే చెప్తున్నది అనుకోకండి. నీకు, నాకు, పెద్దలకు, వృద్ధులకు, పిల్లలకు, అందరికీ చెప్తున్న మాట అది. దేని చేత తమ నడతను శుద్ధీకరణ చేసుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. అంటే వాక్యము ఏదైతే ఇవ్వబడుతుందో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని జాగ్రత్తగా ఆ వాక్యమును బట్టి నడుచుకోవాలి. వాక్యమును జాగ్రత్తగా చూసుకోగలిగే స్థితి ఉండాలి. దానిని బట్టి మన నడత శుద్ధీకరణ చేయబడుతుందంట. మన నడత శుద్ధీకరణ చేయబడితే మన బ్రతుకులు మారుతాయి, మన జీవితాలు మారుతాయి, మన యొక్క త్రోవలు మారుతాయి, మన యొక్క ఆలోచన విధానం మారుతుంది, మన బుద్ధి కుశలత మారుతుంది. ఒక లైఫ్ చేంజింగ్ అంటే మార్పు చెందే జీవితాన్ని మనం చూడగలుగుతాం. మన జీవితంలో గొప్ప మార్పు, ఉన్నతమైన స్థితిలో చూడగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడో బాల్యములో మాసిలమణి గారని గొప్ప దైవజనులు ఉంటూ ఉండేవారు. ఆయన చక్కటి ఉపమానాలతో వాక్యపు పరిచర్య చేస్తూ ఉండేవారు. నేటి మాదిరి ఈ టీవీ ఛానల్స్లో నిరంతర వాక్య పరిచర్య కార్యక్రమాలు ఉండేవి కావు. అసలు అప్పుడు టీవీలే లేవు. ఇక యూట్యూబ్ అనేది ఒకటి వస్తుందని కూడా ఆలోచన లేనటువంటి రోజులు అవి. అంటే ఆయన హైదరాబాద్లో ఉండేటువంటి ఆయన ఈ వాక్య పరిచర్య కొరకు ఆయా సంఘాల సేవకులు పిలుస్తున్నప్పుడు ఆయా ప్రాంతాలకు వచ్చి వాక్య పరిచర్య చేస్తూ ఉండేవారు. ఆయన వస్తూ ఉన్నారని, ఆ సభలకు ఆయన హాజరవుతున్నారని యవనస్తులైనటువంటి కుర్రవాళ్ళమైనటువంటి మమ్మల్ని స్థానిక కాపర్లు మమ్మల్ని తీసుకెళ్ళేవారు. ఆయనకి బ్యానర్లు అంటే ఇప్పుడు మాదిరి ఫ్లెక్సీలు కాదు, క్లాత్ మీద నీరు మందుతో స్వాగత బ్యానర్లు రాసేవాళ్ళం. నాకు కొంచెము ఈ ఆర్ట్ వచ్చు కాబట్టి మా సేవకులు దాన్ని ఆ విధంగా దేవునికి సేవలో వాడుకోవడానికి ఉపయోగించేవారు. ఈ కూటాలకు ముందు అనేక రోజులుగా శ్రమపడి ఈ బ్యానర్లు మేము సిద్ధపరిచేవాళ్ళం. రాత్రులు పగలు కష్టపడుతూ కాలేజీకి వెళ్ళడం కూడా మానివేసి ఈ బ్యానర్లు రాస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే కూటాలు జరుగుతున్నాయి, సేవకులు వస్తూ ఉన్నారు
కాబట్టి కూటాలు అంటే సభలు బాగా జరగాలి, సేవకులకు మంచి ఆ, స్పందన రావాలి, మంచి ప్రజానీకం రావాలి, సేవకుల మాటలు వినాలి అని ఆ బ్యానర్లు తయారు చేసేవాళ్ళం, సిద్ధం చేసేవాళ్ళం. అవి వెళ్ళి ప్రతి ఊరికి కట్టేవాళ్ళం, ప్రతి సెంటర్లో కట్టేవాళ్ళం. ప్రతి గ్రామానికి పోయి ఆ గ్రామంలో ఉన్నటువంటి చర్చులకు, ఆ గ్రామ మరి 4 వీధులలో, కూడలలో కట్టేవాళ్ళం. అలాగే మెయిన్ పార్కులలో, ఈ జనసంచారం ఎక్కువ ఉండేటువంటి చోట కడుతూ ఉండేవాళ్ళం. ఈ సేవకులు చెప్పే మాట ఏమై ఉంటుందని ఆ 3 రోజులు కూడా ఆ వర్తమాన సమయానికి మా చెవులు వినగలిగే చెవులుగా మార్చుకుని ఆ మాట కొరకు ఎదురు చూస్తుండేవాళ్ళం. మీరు నమ్మండి, నేను సత్యం చెప్పుచున్నాను. ఎప్పుడో యవ్వన వయసులో మేము ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్నటువంటి రోజులలో విన్నటువంటి ఆ వాక్యాలు నేటికి మేము గుర్తుపెట్టుకోగలిగాం. ఈ వాక్యము మా నడతను శుద్ధీకరణ చేసేటువంటి వాక్యంగా ఉంది. అందుకనే మా జీవితాల్లో ఎక్కడొక్కడ పొరపాటుకి తావివ్వకుండా, చెడు అలవాట్లకు తావివ్వకుండా, ఎక్కడొక్కడ చెడు మార్గంలోనికి మేము తొలగిపోకుండా, ఈ లవ్, మద్యము, సిగరెట్లు ఇలాంటి ఆలోచనలు కూడా మా దరికి చేరనివ్వకుండా మరి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కట్టుకోవడానికి ఈ వాక్యమే మాకు సహాయపడింది. సహోదరులు భక్త్ సింగ్ గారి యొక్క పరిచర్య, వారి యొక్క జీవన శైలి, వారి యొక్క పరిచర్య విధానం, వారి యొక్క బోధా విధానము, వారు సంఘాలను కట్టే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సంఘ నిర్మాణాలు, ఇవన్నీ కూడా మా యొక్క యవ్వన వయస్సులో మేము గమనించాం. ప్రియ సహోదరుడా, ఆ గమనించినటువంటి వాక్యపు స్థితే మా హృదయాల్లో భద్రపరచబడి మన నడతను సరిచేసింది, మన నడతను శుద్ధీకరణ చేసింది. కాబట్టి దాన్ని మేము జాగ్రత్తగా చూసుకున్నాం. కాబట్టి ఆ వాక్యాన్ని మేము జాగ్రత్తగా పొందుకున్న వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నాం. కాబట్టి నేను చాలా అతిశయంగా చెప్పగలను, నేడు కలిగి ఉన్న ఈ స్థితి ఈ వాక్యపు ఆ ఆశీర్వాదమునండి. వాక్యము నన్ను కట్టిన దాన్ని బట్టి, వాక్యము నన్ను సరిచేసిన దాన్ని బట్టి, వాక్యము నన్ను బలపరిచిన దాన్ని బట్టి, వాక్యము నన్ను తీర్చిదిద్దిన దాన్ని బట్టి, ఏది జరిగిన వాక్యముతో కొలత వేసుకుని ఈ కొలత తగ్గట్టుగా మా జీవితాలను నిర్మించుకోవడాన్ని బట్టి. కాబట్టి ఇప్పుడు మీకు ఇంత ప్రయాసపడిన అవసరం లేదు. వాక్యం వినడానికి, సరైన వాక్యం వినడానికి ఇంత ప్రయాసపడిన అవసరం లేదు. మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్కే ఉదయం 5 గంటలకి ఒలివే పరిచర్య ద్వారా మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. కాబట్టి అనుదిన నూతన వాత్సల్యత, నూతనమైనటువంటి వాక్య పరిచర్య ప్రతిరోజు జరుగుతుంది. కాబట్టి మీరు శ్రమ పడిన అవసరం లేదు. ఈ వాక్యం వినడానికి మీరు ఏమి బ్యానర్లు రాయని అవసరం లేదు, బ్యానర్లు కట్టని అవసరం లేదు, వీధులంటూ తిరుగుతూ ఆ ఫ్లెక్సీలు కట్టని అవసరం లేదు, సువార్త పత్రికలు కూడా పంచని అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్ని ఆన్ చేసి ఈ ఆ హోలీవే మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైతే మెసేజ్ 5 గంటలు అవుతుందో వెంటనే ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఒక ఇండికేషన్, ఒక శబ్దము వస్తుంది. వెంటనే ఆన్ చేయించా, చక్కటి వాక్యం మీకు ఇవ్వబడుతుంది, చక్కటి పరిచర్య జరుగుతుంది. ఈ వాక్యము మీ నడతను శుద్ధీకరణ చేయడమే కాదు, మీ బ్రతుకును మారుస్తుంది, జీవితాన్ని మారుస్తుంది, భవిష్యత్తును మారుస్తుంది. చేద్దామా? ఈరోజు నుండి ఇటు రీతిలో వాక్యమును చేర్చుకుందామా? మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, నీ బిడ్డలను దర్శించండి, నీ వాక్యము చేత వారి యొక్క నడతను శుద్ధీకరణ చేయండి, బ్రతుకుని కట్టండి. దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, గర్వముగాను అతిశయముగాను చెప్పుకోగలిగే గొప్ప జీవితాన్ని నీ వాక్యమును బట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి.
మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుని యేసునామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.